మానస టీవీ న్యూస్ కి స్వాగతం. కాకులారం గ్రామం గద్వాల మండలం జోగులాంబ గద్వాల జిల్లా కాకులారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున జయరాముడు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా గ్రామంలో భారీగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, యువత సత్తా చాటారు. గ్రామ అభివృద్ధి పట్ల కట్టుబడి ఉన్న నాయకుడిగా జయరాముడు గురించి మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు, జయరాముడు గ్రామానికి మంచి సేవలు అందించే వ్యక్తి, ప్రజల సమస్యలు వినే నాయకుడు, చిన్న పెద్ద ఎవరి సమస్య అయినా వెంటనే స్పందించే స్వభావం ఉన్న వ్యక్తి, సర్పంచ్గా అవకాశం ఇస్తే కాకులారం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలిపే నాయకుడు జయరాముడే అని ప్రశంసించారు. మానస టీవీ ప్రతినిధి గోపాల్, జోగులాంబ గద్వాల్ జిల్లా. మీరు మాట్లాడి చెప్పేసాను. మీరు ఏమేమో గుర్తు కనపడను అట్లా అన్న చేతికి ముందర రాత ఆమె కూడా నువ్వు కూడా చూపి అట్లా కాదే అట్ట ఇక్కడ చూడరాక నువ్వు ఓకే. ఓకేనా? ఓకే. ఓకేనా? ఓకేనా? ఆ నంబర్ ఉండు పోనా నువ్వు చూసేదేమొద్దు, ఇక్కడ చూడండి అందరు చూసేది అవసరం లేదు, చెప్పనా చూసేదేం లేదు. మీ పని మనం ఏడైనా నెంబర్ 1 కింద ఉందాం. ఒకట్లనే ఉండరు మీరు.
ఫస్ట్ ఉంగరం రెండు ఇట్లా ఏమ్మా ఇక్కడ చూపి మాకి ఉంగరం చూడమ్మా పక్క ఈ ఉంగరం వీడియో తీసి పేపర్కి ఇస్తాంలే బొబ్బులు మాకు నాకున్నట్టు నేను నేను దిగినా పేపర్ పట్టండి ఓకే పోతేనే ఒకటో నెంబర్ మీద ఉంటాం మనం పైన ఈ రెండు కింద మనం పైన చెప్పాలే కాకులారం వ్యవసాయం సర్పంచ్ ఎలక్షన్ కదా ఏ పార్టీకి జయన్న కాంగ్రెస్ పార్టీ తరఫున జయరామ్ అవకాశం ఉంది. ఓటు ఇప్పుడు అభివృద్ధి కోసం వేస్తున్నారా దేనికోసం? మేము అభివృద్ధి కోసం వేస్తున్నాము. ఇంతకుముందు కూడా వాళ్ళ నాయన సర్పంచ్ అయినాడు. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి నుంచి ఏం ఆశిస్తున్నాం? గ్రామంలో సీసీ రోడ్లు అంతర్గత రోడ్లు అవి బాగాలేవు. ముందున్న వ్యక్తి కూడా సరిగ్గా చేయలేదు. జయన్న వాళ్ళు వస్తే మంచిగా చేస్తారని ఆశిస్తున్నాం. నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. ఏం చేస్తుంటావు? ఎవరు మీది? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుస్తుంది? బీఆర్ఎస్ గెలుస్తుందా? ఓకే, ఇప్పుడు అభ్యర్థి ఉన్నాడు కదా, ఆయన నుంచి ఏం ఆశిస్తున్నావు? మంచి పనులు చేస్తాడు, మంచి అనుకూలంగా ఉంటాడు, తలుపుతో వస్తాడు. గెలిచే నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఓకే, ఏం చేస్తుంటాం? మనం వ్యవసాయం చేస్తాం సార్. మనం వ్యవసాయం చేస్తాం. ఇదే కాకులారం గ్రామమే. మనకి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇండ్లు మన తెలంగాణకు బాగానే వచ్చినాయి. ఈ కాకులారం కూడా ఒక 24-25 ఇండ్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఇండ్ల తరఫున జయన్న కాంగ్రెస్కి నిలబడినాడు. కాంగ్రెస్కి జయన్నకి ఓట్లు వేయాల. ఒక ఇంటికి 5 లక్షలు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ అభివృద్ధి బాగుంది కాబట్టి మనం కాంగ్రెస్కి జయన్నను పక్క గెలిపించుకోవాలి. అట్లా ఊర్లో రోడ్లు కూడా డ్రైనేజీలు కూడా సరిగా లేవు ఇంతవరకు. ఇప్పుడు నువ్వు కూడా విలేకర్ గారు వచ్చినారు ఊర్లోకి. ఇప్పుడు రోడ్ల మీద తిరిగినావు. మొత్తం నీళ్ళు 5 రోడ్ల మీద 8 మీద నీళ్ళు మొత్తం రోడ్ల మీద వాడుతున్నాయి. అవన్నీ కూడా జయన్న చేయగలుగుతాం. గత ప్రభుత్వంలో నీళ్లు డ్రైనేజీలు కట్టిన డ్రైనేజీలు కూడా బుడిపిచ్చేసినారు. ఇంకా అడిగితే కూడా మూసేసినారు. రోడ్ల మీద ఇల్లు కట్టించడము, దౌర్జన్యం చేసడము, అవన్నీ రోడ్ల మీద ఇల్లు కట్టించడం, అవి చేయడం, ఇవి చేసడం, డ్రైనేజీలు బుడిపించడం అన్నీ చేసి ఇంతవరకు ఏం చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి స్పందన ఉంది? ఇప్పుడు మంచిగా ఉంది, మంచిగా బాగా చేస్తున్నాం. అన్ని అభివృద్ధులు అవుతున్నాయి. ఇప్పుడు ఇండ్లు వస్తున్నాయి, డ్రైనేజీలు వస్తున్నాయి. ఏమన్నా కావాలంటే ఇంకా అన్ని పనులు కూడా మంచిగా బాగా అవుతున్నాయి సార్. ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడైతే ఇంతవరకు అయితే ఇంతవరకు ఉన్న పార్టీ సర్పంచులు ఏం చేయలే. ఆయన పని గుణాన్ని చూసి అభివృద్ధి పనులు చేస్తాడు కాబట్టి మనం చేయగలుగుతాడని మనం జయన్న గారికి ఓట్లు వేయాలని అందరూ ఉంది. చేసి పక్క పని చేస్తాడు, చూపిస్తాడు అంతే. ఇప్పుడు ఇవన్నీ చేసే పనులన్నా కూడా జయన్నవే కాంగ్రెస్ పార్టీని. ఈ రోడ్డు కాంగ్రెస్ పార్టీని వేసినది. అట్లా మంచి వ్యక్తి, అన్ని పనులు చేయగలుగుతాడు. ప్రజలలో అందరికి కలిసిమెలిసి ఉంటాడు. అవతల పడరాని వాళ్ళని కూడా పిలుచుకొని కూడా మళ్ళీ అందరినీ అనుకూలంగా ఉండి చెప్పగలుగుతాడు. చేపిస్తాం. మాకు జనాలు అవకాశం ఇస్తే మేము అన్ని చేసి చూపిస్తాం. ఇప్పుడు జనాలు మీ పైన నమ్మకం ఉందని అంటున్నారు. మరి దాని గురించి మీరు ఏమంటారు? మంచి నమ్మకం ఉంది, మేము గెలుస్తామని మేము అనుకుంటున్నాం. మాకు ఎమ్మెల్యే గారు అండదండలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు మాకు సహకారం ఫుల్ ఉంది. ప్రతి ఒక్క పనిలో కూడా మేము ముందుంటాం. అన్నీ అభివృద్ధి చేయగలుగుతామని మేము పోటీలోకి వచ్చినాము. జనాలు కూడా మాకు అందరూ సహాయ సహకారాలు ఫుల్ ఉన్నాయి. మేము గెలుస్తాం. ఖచ్చితంగా విజయం మాకు. ప్రజలకు నువ్వు ఏం చెప్తావు ఈ విషయం?
గ్రామం గురించి ఇప్పుడు అభ్యర్థిగా నిలబడుతున్నావు, నువ్వేం చెప్పగలుగుతావు వాళ్ళకి? నేను అభివృద్ధి చేస్తానని చెప్పగలుగుతున్నావు కదా, పక్క నీ వల్ల చేపిస్తావని పక్క చేపించగలుగుతామని నాకు నమ్మకం ఉంది. జనాలకి కూడా నా మీద నమ్మకం ఉంది, చేపిస్తాడు. ప్రతి ఒక్క విషయంలో ముందుంటాడు. ఏది ఒక చిన్నది ఉన్నా ఏ రాత్రి ఫోన్ చేసినా లేసి వస్తాడు అనేది అందరికీ ఉంది. ఏమి చిన్న చిన్న సమస్యలు ఏమున్నా వాళ్ళకన్నా ముందు మనం ఉండగలుగుతాము. ప్రతి ఒక్కటి కూడా పరిష్కరించగలం మనం. గ్రామాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పథకాలు అన్నీ అందిస్తున్నారు మీరు? అన్నీ అందిస్తున్నాం. గ్రామ ఇండ్లు కావచ్చు, అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, కొన్ని వేరే వేరే ఫండ్స్ కావచ్చు, పింఛన్లు కావచ్చు, ఏమేమైతే ప్రభుత్వం చేస్తో అన్నీ కూడా మేము జనాలకి చేరవేస్తూనే ఉన్నాం. అలాంటి స్పందన బాగుంది మీ ఊర్లో కూడా. జనాలుగా అడిగితే అన్న మీ నమ్మకం ఉంది, ఆ విశ్వాసంతోనే మాకు ఓటు వేస్తున్నాము అని చెప్పాను కదా, అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకునగలుగుతా అని నాకు కూడా నమ్మకం ఉంది. వాళ్ళు నా మీద పెట్టుకున్న ఆశల్ని మేము నిలబెట్టుకునగలుగుతాము అనేది కూడా నాకు ఉంది. ఏం చేస్తుంటావు? వ్యవసాయం. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ కదా, ఏ పార్టీకి జయన్న కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడినాడు. జయరాముడు గెలిచే అవకాశం ఉంది. జయనికి మీరు ఓటు ఇప్పుడు అభివృద్ధి కోసం వేస్తున్నారా, దేనికోసం? మేము అభివృద్ధి కోసమే చేస్తున్నాము. ఇంతకుముందు కూడా వాళ్ళ నాయన సర్పంచ్ అయినాడు. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి నుంచి ఏం ఆశిస్తున్నాం? గ్రామంలో సీసీ రోడ్లు, అంతర్గత రోడ్లు అవి బాగాలేవు. ముందున్న వ్యక్తి కూడా సరిగ్గా చేయలేదు. జయన్న వాళ్ళు వస్తే మంచిగా చేస్తారని ఆశిస్తున్నాం. నమ్ముతున్నారా? నమ్ముతున్నాం.